హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా పేరు వల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాలీ హౌస్‌లో మేమొక పూల సాగు చేస్తున్నామండి. ఆ పూల సాగుని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అవి ఏం పూలు అనుకుంటున్నారా? అవొచ్చేసి ఒక ఆధునిక పూలండి. ఆ పూల సాగు చెయ్యాలి అంటే మట్టితో అసలు పనే ఉండదు. ఇంకా పనివాళ్ళ సంగతంటారా? అంతగా పని ఉండదు. ఇంకా ఒక్కసారి ఆ మొక్కల్ని కనుక మనము నాటామనుకోండి, ఏళ్ల తరబడి కాసుల వర్షం కురిపించేస్తాయన్నమాట. సాధారణ పంటల కంటే ఒక 10 రెట్లు ఎక్కువగానే లాభం ఇచ్చే ఈ సాగు అదే అండి ఆర్కిడ్ పూల సాగు. ప్రపంచంలో అత్యంత అందమైన మరి కాస్ట్లీ పువ్వు ఏదని అడిగితే నేనైతే ముందుగా చెప్పేది ఆర్కిడ్ పువ్వే అండి. ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీగానే ఉంటుందండి. వీటిని పెంచడం కూడా చాలామంది చాలా కష్టం అనుకుంటారు. కానీ సరైన పద్ధతులు కనుక మనం పాటిస్తే మన ఇంట్లోనైనా సరే, పాలీ హౌసుల్లోనైనా సరే చాలా సులభంగా పెంచుకోవచ్చు. మొక్కలు నాటిన 8 నెలల తరువాత మొదటిసారిగా హార్వెస్టింగ్ చేస్తున్నాను. హార్వెస్టింగ్ చేస్తూ ఇంకొన్ని విషయాల కోసం మాట్లాడుకుందాం. నా ఛానల్ని కొత్తగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరిలో కొన్ని టిప్స్ కూడా చెప్పబోతున్నానండి. మనం ఇంట్లో ఆర్కిడ్ మొక్కల్ని ఎలా పెంచుకోవాలి ఏంటి అనే విషయాల కోసం. ఈ ఆర్కిడ్ మొక్కలకైతే మనం మట్టిలో అస్సలు నాటకూడదండి. ఎవరి మాట వినకుండా మొక్క మట్టి లేకపోతే ఎలా బ్రతుకుతుంది అని నాటేసామనుకోండి, ఇంకా మొత్తం మొక్క వేళ్ళనేవి కుళ్ళిపోయి చచ్చిపోతుంది. ఇంకా మొక్కని ఎక్కడ గ్రో చేయాలి అనుకుంటున్నారా అంటే, కొబ్బరి పీచు పైన, లేకపోతే బొగ్గుల పైన, ఇటుక ముక్కలు, ఇంకా కర్రలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఆ కర్రల పైన, రాళ్ల పైన కూడా ఈ మొక్కలు పెరిగేస్తాయండి. అంటే ఈ మొక్కకి అస్సలు మట్టి అవసరమే ఉండదు. మేము ఈ పాలీ హౌస్ని అయితే 1 ఎకరం భూమిలో నిర్మించుకున్నామండి. 2 వెరైటీస్ పూల మొక్కల్ని నాటాము. ఒకటి వచ్చేసి సోనియా పర్పల్, ఇంకొకటి సోనియా వైట్. అవి కూడా కొబ్బరి డొక్కల పైన మేము మొక్కల్ని నాటాము. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్న పువ్వులు వచ్చేసి సోనియా వైట్ అండి. ఈ పువ్వులు వచ్చేసి సోనియా పర్పల్. ఈ పువ్వుల్ని మనం కట్ చేసిన తరువాత వాటర్లో పెట్టామనుకోండి, నెల రోజుల వరకు అసలు వాడకుండా ఉంటాయి అంటే మీరు నమ్ముతారా? చూడటానికైతే అచ్చం ప్లాస్టిక్ పువ్వుల్లానే. పువ్వులకైతే ఏ సీజన్లోనైనా సరే మంచి గిరాకీ అనేది ఉంటుందండి. ఎందుకంటే మ్యారేజెస్లో, ఇంకా ఫంక్షన్స్, బొకేస్, పార్టీస్ ఇవన్నిట్లోనూ ఈ పువ్వుల్ని ఎక్కువగా డెకరేటివ్ ఐటమ్గా వాడుతూ ఉంటారు. అందుకనే ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ రోజులు వాడిపోకుండా ఉంటాయి కదా. ఈ మొక్కల్ని మనము చిన్న పిల్లల్ని మన ఇంట్లో మనం ఎలా చూసుకుంటామో అలా చూసుకోవాలి. ఎందుకంటే చాలా సుకుమారంగా ఉంటాయి కాబట్టి మరి. వీటికి మరీ ఎక్కువ ఎండ తగలకూడదు, అలా అని చీకటి కూడా ఉండకూడదు. అందుకనే మేమైతే మా పాలీ హౌస్కి 75% షేడ్ నెట్ వేసేసాము. దాని కిందనే ఈ మొక్కల్ని మేము పెంచుకుంటున్నాము. చలిని ఇష్టపడతాయి. చలి కొంచెం ఉంటే పూల నాణ్యత బాగుంటుంది. అలా అని చలి అంటే 15 degrees కన్నా టెంపరేచర్ అనేది తగ్గిందనుకోండి, మొక్కల గ్రోత్ అనేది ఆగిపోతుంది. అన్నీ చూసుకోవాలి మనం మరి. ఇంకో విషయం ఏంటంటే, మొదట్లో ఈ షేడ్ నెట్ ఏది ఉందో మరి మొక్కల కోసం పెట్టుబడి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఈ మొక్కలు నాటిన తర్వాత 5 నుంచి 8 ఏళ్ల వరకు మనకి మంచి దిగుబడి వస్తూనే ఉంటుంది. ఏ పోషకాలు ఇవ్వకుండా పువ్వులు ఫ్రీగా వచ్చేస్తాయి అనుకుంటున్నారా? వారానికైతే 2 సార్లు మనము పోషకాలని స్ప్రే చేయాలి. అంతేకాకుండా తెగుళ్ళు కూడా వస్తుంటాయి. వర్షాకాలం కొంచెం ఎక్కువ ఉంటాయి, చూసుకొని మరి. హార్వెస్టింగ్ అయితే ఇప్పుడే పూర్తయిందండి. కొన్ని పువ్వులనైతే కట్టెలుగా కూడా కట్టేసాము. ఒక్కొక్క కట్టెలో అయితే 20 పువ్వుల్ని మేము కడుతున్నాము. ఇవి
కట్టేసిన తర్వాత మార్కెట్‌కి అయితే పంపిస్తాము. ఈ పువ్వుల్ని మా అన్నయ్య నేను మొత్తం కడుతూ ఉన్నాము. ఒక్కొక్క పువ్వు వచ్చేసి సీజన్‌లో అయితే 30-40 వరకు ఉంటుంది. అదే అన్ సీజన్ అనుకోండి రూ. 10 ఉంటుంది. కానీ ఏ సీజన్‌లోనైనా సరే కాస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇప్పుడు మీకోసం కొన్ని టిప్స్ అండి. మనము అప్పుడప్పుడు నర్సరీల నుండి ఆర్కిడ్ మొక్కల్ని కొనుక్కొని వస్తూ ఉంటాం కదా! వచ్చిన వెంటనే వేరే మొక్కలతో కలిపి పెట్టేస్తుంటాం. ఈసారి అలా కలిపి పెట్టకండి. మనకి ముందున్న మొక్కలతో కలిపి పెట్టామనుకోండి, వాటికి ఉన్న డిజీజెస్ అన్నీ వీటికి వచ్చేస్తాయి. అసలే ఇవి చాలా సుకుమారంగా ఉంటాయి. వీటికి విడిగా ఒక 15 రోజుల పాటు పెట్టి గమనించండి. ఆకులపైన ఏవైనా మచ్చలు లాంటివి వస్తే కొంచెం వేప నూనె స్ప్రే చేయండి అంతే. ఇప్పుడు అన్నయ్య నేను కలిసి పువ్వులనైతే కట్టెలుగా కట్టేసాము. ఈ కట్టెలనైతే మేము డైరెక్ట్‌గా మార్కెట్‌కి అయితే పంపించలేమండి. ఎందుకంటే వాడిపోతాయి. ఇప్పుడు ఒక చిన్న ట్రిక్‌నైతే వాడుతున్నాము. కాటన్ ఉంటుంది కదా! కాటన్ అయితే ఆ పూల కట్టేదుందో దానికి మొత్తము కట్టేసి కొన్ని రబ్బర్ బ్యాండ్స్ దానికి పెట్టేసి కొంచెం వాటరు చిలకరించేస్తాం. లేకపోతే వాటర్‌లో ముంచేయాలి. ఎందుకంటే ఆ కాటన్ వలన పువ్వులు వాడిపోకుండా ఉంటాయి. స్థలం ఉండి కొత్తగా ఏదైనా చెయ్యాలనుకునే రైతులకైతే ఆర్కిడ్ సాగు ఒక వరం లాంటిదండి. నాకు తెలిసిన కొన్ని విషయాలనైతే మీతో ఈరోజు షేర్ చేసుకున్నాను. మీకేవైనా సందేహాలుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పెడతాను. అంటే పాలీ హౌస్ని మేము ఎలా స్టార్ట్ చేసాము, మొక్కల్ని ఎక్కడి నుండి తీసుకువచ్చాము, ఇంకా డొక్కల్ని ఎలా పేర్చాము, మొక్కలు ఎంత దూరం నాటాము, ఇంకా బోల్డ్ అన్ని విషయాల కోసము టెక్నికల్గా మాట్లాడుకుందామండి. ఇప్పుడైతే మేము మొత్తానికి పువ్వులన్నీను ప్యాకింగ్ అయితే చేసేసాము. మార్కెట్కి అయితే పంపిస్తున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మా వ్యవసాయం మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.